ఈ నేర్చుకునే విషయాలు ఎక్కువగా మనం ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఒక్కసారి చదివితే చదువు రాదనమాట. ఒకసారి తెలుసుకోవడానికి చదవాలి. తెలుసుకొనుటకు పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలా. రెండోసారి నేర్చుకోవడానికి చదవాలా, నేర్చుకొనుటకు. మూడోసారి గుర్తుపెట్టుకోవడానికి చదవాలా. చివరికి మర్చిపోకుండా ఉండడానికి చదవాలి, మరిచిపోకుండా ఉండడానికి. అంటే ఎన్ని రిపీటెడ్గా మరిచిపోకుండా ఉండేటందుకు చదవాలి. ఇట్లా 3-4 టైమ్స్ మినిమం ఒక బుక్ని రిఫర్ చేసుకోగలిగినట్లయితే మొదటిదే జస్ట్ పరిచయం అయితే, రెండోసారి కొంత నేర్చుకోగలుగుతాం, మూడోసారి మరొకసారి గుర్తుపెట్టుకోగలుగుతాం, చివరికి మరిచిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ బిట్స్ని అర్థవంతంగా నేర్చుకోగలిగినట్లయితే అవి ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంది. 1-2 సార్లు చదివి అంతా చదివాం అనుకోవటం మూర్ఖత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం 3-4 సార్లు అన్నా కనీసం చదవాలి. కనీసమే 3-4. ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే, మనకి ప్రాజెక్ట్ పద్ధతి అనగానే సరే, ప్రాజెక్ట్ అనేది మనం ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ అని రాస్తూ ఉంటాం. దీనికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. ప్రకల్పన పద్ధతి, ప్రకల్పన, పరికల్పన, ఉద్యమ పద్ధతి అంటే ఉద్యమ పద్ధతి. ఇట్లా వివిధ రకాల పేర్లు దీనికి చెప్పబడుతున్నాయి. ప్రకల్పన, పరికల్పన, ఉద్యమ పద్ధతి అని ప్రాజెక్టు పద్ధతికి ఉన్న వివిధ రకాల పేర్లు. సరే, ప్రాజెక్ట్ అంటే ప్రకృతి పరిసరాలలో, ప్రకృతి ఒడిలో, ప్రకృతి సిద్ధమైన వస్తువులతో విద్యార్థి ఒక ప్రత్యేకంగా విషయాన్ని నేర్చుకొని అది అవగాహన చేసుకునే పద్ధతినే ప్రాజెక్టు పద్ధతి అని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఒక క్రమ పద్ధతిలో చేయబడతా ఉంటుంది. ఆ క్రమాన్ని తెలపడానికి మనకు కొన్ని సోపానాలు ఉన్నాయి. ఆ సోపానాలు కూడా మనం ఒక ఆర్డర్లో నేర్చుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ ప్రాజెక్టు పద్ధతికి వివిధ రకాల పెద్ద మనుషులు మనకి వివిధ రకాల బోధన పద్ధతులు, గణిత బోధన పద్ధతి, విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతి, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతి, 3 రకాల బోధన పద్ధతుల్లో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల నిర్వచనాలను మనకి సూచించడం జరిగింది. వాటిని మనం నేర్చుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ప్రాజెక్టు పద్ధతి అనేది మనకి ముందుగా గుర్తు రావాల్సింది. ఈ ప్రాజెక్టు పద్ధతికి అసలు మూల కారణం ఏంటి అంటే, ఒక పెద్ద ఆయన జాన్ డూయి అనే అతను ఒక ప్రత్యేక విద్యా విధానాన్ని సూచించినటువంటి విద్యావేత్త జాన్ డూయి. ఏంటంటే వ్యావహారిక సత్తావాదము. ఓకే, మనకి ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అంటే వ్యావహారిక సత్తావాదం అని మనం గుర్తించాలి. దాన్ని ప్రాగ్మాటిజం అని అంటాం. ప్రాగ్మాటిజం. ఓకే, ఈ వ్యావహారిక సత్తావాదం నుంచి జాన్ డూయి ప్రతిపాదించిన ఈ వ్యావహారిక సత్తావాదం నుంచి ప్రాజెక్ట్ పద్ధతి తీసుకోబడింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ పద్ధతికి మూలకారకుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ అని ఎవరిని అంటారు? ఇది మనం గుర్తుపట్టాలి. ప్రాజెక్ట్ మెథడ్ ఎవరిని ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటారు అంటే ప్రాజెక్ట్ మెథడ్. అతని పేరు కిల్ ప్యాట్రిక్. ఈ కిల్ ప్యాట్రిక్ అనే అతను ప్రాజెక్టు పద్ధతిని ముందుగా గుర్తించడం, కనుగొనడం జరిగింది. కాబట్టి అతను ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ అని అంటారు, కిల్ ప్యాట్రిక్. ఇతనితో పాటు మరి కొందరు విద్యావేత్తలు కూడా దీని మీద వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేస్తూ వాళ్ళు కొన్ని ప్రత్యేక నిర్వచనాన్ని సూచించడం జరిగింది. వాళ్ళని మనము ఇప్పుడు ఒక క్రమానుగత పద్ధతిలో నేర్చుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ అన్నాం కదా, కిల్ ప్యాట్రిక్ ఇచ్చిన నిర్వచనం ఏందో చూద్దాం. ఈ కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్కి ఇచ్చిన నిర్వచనం మనకి వాక్య రూపంలో చూస్తే అది 1.5-2 లైన్లు ఉంటుంది. అది మరి ఆ 1.5-2 లైన్లు నేర్చుకుంటే మర్చిపోయి అసలు విషయాన్ని పక్క పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అందులో ముఖ్యమైన ఒక పదాన్ని పట్టుకొని దాని నిర్వచనం మొత్తాన్ని గుర్తుంచుకునే అవకాశం ఉంది.
కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే హృదయపూర్వకంగా ఏంది హృదయపూర్వకంగా అంటే సరే దీన్ని ఒకసారి మనం కోడ్ పక్కన పెట్టి నేర్చుకుందాము. కిల్పాట్రిక్ సహజ వాతావరణంలో సహజ పరిసరాలలో హృదయపూర్వకంగా పూర్తి చేయబడే కార్యకలాపం, హృదయపూర్వకంగా పూర్తి చేయబడే ఒక కృత్యం. ఇట్లా అంటే ఈ పదానికి ముందు ఉండే పదాలు మార్చబడతా ఉంటాయి, తర్వాత ఉండే పదాలు కూడా మార్చబడతాయి పర్యాయ పదాలుగా. అయితే ఒక బోధన పద్ధతిలో సహజ పరిసరాలలో అంటాడు, మరో బోధన పద్ధతిలో సహజ పరిస్థితుల్లో అంటాడు, మరో బోధన పద్ధతిలో సహజ సన్నివేశంలో అంటాడు. ఏదన్నా అన్నీ న్యాచురల్గా అని అర్థం. సహజ పరిసరాలలో, సహజ పరిస్థితులలో, సహజ సన్నివేశంలో హృదయపూర్వకంగా పూర్తి చేయబడే కృత్యం, కార్యకలాపం, పని అని వాక్యాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది హృదయపూర్వకంగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. కిల్పాట్రిక్ హృదయపూర్వకంగా అని గుర్తుపెట్టుకోవాలి. హృదయపూర్వకంగా అనొచ్చు, ఇష్టపూర్వకంగా అనొచ్చు. ఈ హృదయం ఇష్టం ఎక్కడ జరిగింది అంటే మనకి సరే మనం కిల్ అన్నాడు కాబట్టి దిల్లో జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. దిల్ అంటే హృదయం. ఆ హృదయంలో ఇష్టంగా వ్యక్తి చేసే పనే ప్రాజెక్ట్ అని తెలియజేసినటువంటి వ్యక్తి కిల్పాట్రిక్. తర్వాత మనకి స్టీవెన్సన్ ఒక ఆయన వస్తాడు. స్టీవెన్సన్ ఈ స్టీవెన్సన్ ప్రాజెక్ట్కి ఇచ్చిన నిర్వచనం ఏమంటే సమస్యాత్మక భాగం అంటాడు ఈయన. సమస్యాత్మక భాగం. ఈ నిర్వచనాలు తప్పనిసరిగా మనకి టెట్ డిఎస్సిలో గతంలో అడిగాడు, ఇప్పుడు మళ్ళా అడగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఒక 5-6 మంది 60 మంది వరకు మనకి ఇవి నిర్వచనాలు సూచించడం జరిగింది. స్టీవెన్సన్ సమస్యాత్మక భాగం. ఈయన కూడా స్టార్టింగ్ ఎండింగ్ పదాలు ఇంకా వేరు ఉన్నాయి. మెయిన్ వర్డ్ ఏంటంటే సమస్యాత్మక భాగం. ఏంటో సమస్యాత్మక భాగం? సహజ పరిసరాలలో, సహజ పరిస్థితులలో, సహజ సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక భాగమే ప్రాజెక్ట్ అన్నాడు అనమాట. స్టీవెన్సన్ సమస్యాత్మక సాస కలిసింది గుర్తుపెట్టుకోవచ్చు. లేదా స్టీవెన్సన్లో సన్ ఉన్నాడు, సమస్యలు తీసుకొచ్చేది సన్ అనమాట. కుటుంబంలో, ఫ్యామిలీలో మనకి ఎక్కువగా సమస్యలు తీసుకొచ్చేది సన్. అయితే ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజన్. మళ్ళీ సన్ అంటే మన విద్యా విధానంలో చాలా మంది సన్నులు వస్తారు. స్టీవెన్సన్, అండర్సన్, ఎరిక్సన్, మోరిసన్ వీళ్ళందరూ ఉంటారు. మన మల్టిపుల్ చాయిస్లో కనీసం 2 సన్నులు అని ఉంటారు. 2 సన్నులు. అయితే ఏ సన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్టీవెన్సన్ సీనియర్ సన్ అనుకోవాలి, అండర్సన్ చిన్న కొడుకు అనుకోవాలా, మోరిసన్ కొంచెం మిడిల్ కొడుకు అనుకోవాలా, మధ్య కొడుకు. అలాగా ఏదో ఒక స్పెషాలిటీని సపరేషన్తో గుర్తుపెట్టుకోగలిగితే మిస్టేక్ లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టీవెన్సన్ అనగానే సమస్యాత్మక భాగం అని గుర్తించాలి. తర్వాత బెల్లార్డ్ వస్తాడు. బెల్లార్డ్ ఈయన ఒకడు. మనకు కొంచెం ఈ పేర్లు కొత్తగా అనిపిస్తాయి, ఎందుకంటే వీళ్ళంతా అమెరికా, ఇంగ్లాండ్ దేశస్తులు కాబట్టి వాళ్ళు లాంగ్వేజ్ ఇంగ్లీష్లో వాళ్ళు ఏదో నిర్వచనాలు ఇచ్చుకున్న తర్వాత వాటిని మన లాంగ్వేజ్లోకి కన్వర్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ పేర్లు మనం అలవాటు పడాలి. స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బెల్లార్డ్ ఇచ్చిన నిర్వచనం ఈజీగా ఇది ఒక ప్రత్యేకతతో ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఏమంటే అది తరగతి గదిలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అన్నాడు అనమాట. బెల్లార్డ్ అనే అతను తరగతి గదిలో అంటే పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అన్నది ఎవరు? బెల్లార్డ్. క్రింది వానిలో ఈ మాట అన్నది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. బెల్లార్డ్ అని మనం గుర్తుపట్టాలి. పాఠశాలలో సరే, పాఠశాలలో మనకి బల్లలు ఉంటాయి. ఆ బల్లాలకు సంబంధించిన నిర్వచనం జరిపినటువంటి వ్యక్తి బెల్లార్డ్. ఎందుకంటే మనం బెల్లార్డ్ అనే పేరు ఎక్కడ వినలే జీవితంలో. ఈ మెథడాలజీ, సైకాలజీ, ఈ ప్రత్యేక పెడగాజీలోనే కొత్త పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఏదో ఒక కొండ గుర్తుతో, బండ గుర్తుతో, నిమోనిక్ డివైసెస్తో గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా, ఆన్సర్ మిస్టేక్ పోకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే బెల్లార్డ్ నిర్వచనం. తర్వాత ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో ఒక ప్రత్యేక నిర్వచనం ఇవ్వబడింది.
ఓకే, ఆక్స్ఫర్డ్ ఈ డిక్షనరీ మనందరికీ తెలిసినటువంటిదే. అందులో ఒక ప్రత్యేక నిర్వచనం ఉంది. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో ఇచ్చినటువంటి నిర్వచనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటారు అనమాట. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది ఇంగ్లీష్లో కాబట్టి ఆ నిర్వచనం కూడా ఇంగ్లీష్లో ఇవ్వబడింది. పథక రచన అని దీని అర్థం ఉంది మనకి. ప్లాన్ అంటే పథకము, యాక్షన్ అంటే చర్య. పథక చర్య, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ప్రాజెక్ట్ అనగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని మనకి అడ్వాన్స్డ్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో ఉన్నటువంటి నిర్వచనము. తర్వాత మనకి బైనింగ్ అండ్ బైనింగ్ సోషల్లో కనపడతారు. ఒక పేరే రెండు సార్లు వినిపిస్తూ ఉంటుంది, బైనింగ్ అండ్ బైనింగ్. వీళ్ళిద్దరూ సోషల్ మెథడాలజీకి సంబంధించి మనకి ప్రత్యేక నిర్వచనం సూచించడం జరిగింది. అదేమంటే వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనము ప్రాజెక్ట్ అనగా లక్ష్యాత్మక కృత్యాలు అని అంటారు. లక్ష్యాత్మక కృత్యాలు. ఈ ఒక పేరే 2 times ఉంటుంది, మరి వ్యక్తులు ఇద్దరా ఆ పేరు ఏందో వెరైటీగా ఉంటుంది. బైనింగ్ అండ్ బైనింగ్. ప్రాజెక్ట్ అనగా లక్ష్యాత్మక కృత్యాలు అని సూచించినటువంటి వ్యక్తులు మనకి బైనింగ్ అండ్ బైనింగ్. తర్వాత థామస్ లాంగ్ అనే అతను తను ఒక నిర్వచనం చెప్పాడు. థామస్ లాంగ్. ఈ పేర్లు తెలుగులోని ఇంగ్లీష్లోనే ఒకలాగే ఉంటాయి, మనం ఆ పేరుతో గుర్తుపెట్టుకో. ఆలోచనల సమాహారమే ప్రాజెక్ట్ అంటాడు. ఆలోచనల సమాహారమే ప్రాజెక్ట్ అంటాడు. అంటే థామస్ థింకింగ్ గురించి మాట్లాడిండు అని మనం గుర్తించాలి. థామస్ థింకింగ్ గురించి మాట్లాడిండు. తర్వాత మనకి కనిపించే మరొక వ్యక్తి పార్కర్. పార్కర్ అనేటువంటి విద్యావేత్త. పార్కర్ ఇతను ఇచ్చిన నిర్వచనం ప్రాజెక్ట్ అనగా ఒక వ్యూహ రచన అని చెప్తాడు. వ్యూహ రచన. ఓకే, అంటే దీన్ని మనం కొంచెం స్పెషల్గా దీనికి ప్రత్యేక కోడ్ అయితే ఏం లేదు, కానీ పార్కర్ ఇచ్చిన నిర్వచనము వ్యూహ రచన. అంటే దీన్ని మన పార్క్కి వెళ్ళాలంటే పెద్ద ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ రకంగా ప్రాజెక్ట్ అనగా ఒక వ్యూహ రచన అని సూచించినటువంటి వ్యక్తి పార్కర్ అని మనం గుర్తించాలి. ఇట్లాగా 5-6 మంది ఒక్కొక్క మెథడాలజీలో 2-3 వ్యక్తులు మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఒకే దగ్గర రాసి పెట్టుకొని వాటిని ఒక క్రమానుగత పద్ధతిలో ఆ నిర్వచనానికి ఆ వ్యక్తులకి ఏదన్నా సంబంధాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ నిర్వచనం చూడగానే వ్యక్తి గుర్తొచ్చే విధంగా ఉండాలి. క్రింది వాణిలో పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అన్నది ఎవరు అని అడగానే పాఠశాల నిజ జీవితం బల్లలు అని గుర్తు రావాలి, బెల్లార్జీ అని గుర్తు రావాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో సమస్యాత్మక భాగం అని అన్నది ఎవరు అని అన్నప్పుడు స్టీవెన్సన్ అని గుర్తు రావాలి. సహజ పరిస్థితులలో హృదయపూర్వకంగా పూర్తి చేయబడే పని ప్రాజెక్ట్ అన్నది ఎవరు అన్నప్పుడు కిల్ ప్యాట్రిక్ అని గుర్తు రావాలి. హృదయపూర్వకం అని మనం వెంటనే కిల్ ప్యాట్రిక్ అని గుర్తుకు వచ్చే విధంగా విషయాన్ని నేర్చుకున్న బైనింగ్ అండ్ బైనింగ్ లక్ష్యాత్మకంగా ఉండాలి. లక్ష్యాత్మక కృత్యాన్ని ప్రాజెక్ట్ అంటారని చెప్పినటువంటి వ్యక్తులు బైనింగ్ అండ్ బైనింగ్. ఈ రకంగా వివిధ రకాల 5-6 మంది విద్యావేత్తలు వివిధ సబ్జెక్టులలో ఇచ్చిన నిర్వచనాలను మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నాన్ని ఇష్టపూర్వకంగా చేసినట్లయితే అది మనం వివిధ సందర్భాల్లో వాటిని గుర్తు చేసుకోవటం ద్వారా అవి మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. పూర్తి నిర్వచనాన్ని పట్టుకొని చదువుతున్నప్పుడు అసలు విషయం మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పూర్తి నిర్వచనంతో పాటు అందులో ఒక కీవర్డ్ ఆన్సర్ని గుర్తించగలిగే కీవర్డ్ని షార్ట్ కట్లో షార్ట్ హ్యాండ్లో మనము రాసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇప్పుడున్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనం మిస్టేక్ని తగ్గించుకొని కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ప్రాజెక్టు పద్ధతి అనగానే మనకు కొన్ని సోపానాలు ఉంటాయి. సోపానాలు స్టెప్స్ అంటాం మనం వాటిని. ఎక్కడైనా స్టెప్స్ సోపానాలు అని వచ్చినప్పుడు వాటిని ఆర్డర్గా గుర్తుపెట్టుకోవాలి. 3వ సోపానం ఏంటి, 4వ సోపానం ఏంటి, పైనుంచి 3వది ఏంటి, కింది నుంచి 2వది ఏంటి,
రకరకాలుగా తిప్పి ప్రశ్నలు అడిగి అన్ని సోపానాలు వాడే ఇచ్చి ఏబిసిడీలో ఎక్కడ ఆర్డర్ ఉందో గుర్తుపట్టండి అనే రూపంలో గడిచిన డిఎస్సీలలో, టెట్లలో, గురుకులంలో, రకరకాల పరీక్షలలో మనకి అడిగి మన ఇబ్బంది పెడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఒక లాజిక్తో ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవచ్చు. లాజిక్ మన నాలెడ్జ్ గుర్తుండడానికి ఒక కోడింగ్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. దాన్ని రిపీటెడ్గా చదువుతూ మనము బట్టి స్మృతి కాకుండా మనము ప్రత్యేకంగా దీర్ఘకాలిక స్మృతిలోకి, లాంగ్ టర్మ్ మెమొరీలోకి దాచిపెట్టుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ పైన ఎక్కువగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ప్రాజెక్టు పద్ధతి సోపానాలు అనగానే మనకి సోపానాలు గుర్తు అవ్వాలి. ప్రాజెక్టు పద్ధతి, ప్రాజెక్ట్కి సంబంధించిన సోపానాలు. మన విద్యార్థులకి తరగతి గదిలో వివిధ రకాల ప్రాజెక్టులు ఇస్తా ఉన్నాం. గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు రకరకాల సందర్భాల్లో ప్రాజెక్టులు ఇస్తూ విద్యార్థులకు పనిని కల్పిస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్టులు ఏ క్రమ పద్ధతిలో పూర్తి చేయబడుతున్నాయో అవే సోపానాలు అవుతాయి అన్నమాట. ఆ క్రమానుగతాన్ని ఒక తార్కిక ఆర్డర్లో, లాజికల్ ఆర్డర్లో గుర్తించి మర్చిపోకుండా, నాలుగోది ఏంటన్నప్పుడు నాలుగోది ప్రణాళిక రచనని గుర్తు రావాలి, మూడోది ఏంటన్నప్పుడు అట్లా మనకి ఎన్నోది అని అడిగినా కూడా ఆన్సర్ చేయగలిగేటట్లు ఉండేవే సోపానాలు ఆర్డర్గా గుర్తుండాలి. మరి ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానము పరిస్థితిని కల్పించడం. పరిస్థితిని కల్పించడం. ఓకే, ప్రాజెక్టు పద్ధతి అనగానే పరిస్థితి అని గుర్తు రావాలి మనకి. ప్రాజెక్టులో పరిస్థితి ఉంటుంది. పరిస్థితిని కల్పించడం లేదా మరొక మెథడాలజీ బుక్లో సన్నివేశాన్ని కల్పించడం. సన్నివేశాన్ని ఏదన్నా అర్థం ఒకటే. ఇంగ్లీష్లో ప్రొవైడింగ్ ది సిచ్యువేషన్. ఓకే మనకి ఓకే ఇది. తర్వాత రెండవ సోపానము ప్రాజెక్ట్ ఎంపిక, ఉద్దేశ వివరణ. విద్యార్థి మానసిక స్థాయిని గుర్తించి తెలివైన విద్యార్థులకు కొన్ని కష్టమైన ప్రాజెక్టులు, యావరేజ్ స్టూడెంట్కి మధ్య రకంగా ఉండే ప్రాజెక్టులు, స్లో లెర్నర్స్కి మరి ఆడు చేయగలిగే ప్రాజెక్టులని ఎంపిక చేసి ప్రాజెక్ట్ ఎంపిక దాని యొక్క ఉద్దేశ వివరణ. ఓకే రైట్. దీన్ని మనము ప్రాజెక్ట్ ఎంపిక, సెలక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. విద్యార్థి స్థాయిని గుర్తించి ప్రాజెక్ట్ని ఎంపిక చేయాలన్నమాట. వివిధ రకాల ప్రాజెక్టులను ముందుంచుకొని వాడు ఏది చేయగలుగుతాడో దాన్ని నిర్దేశించాలి. అది రెండవ సోపానము. మూడవ సోపానము ప్రణాళిక రచన. మనం దీన్ని పథక రచన అని కూడా అంటారు. మనము ఇంగ్లీష్లో ప్లానింగ్, ఎలాగా ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్లానింగ్. మన ప్లాన్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ప్లాన్లో ఒడిదుడుకులు ఎదురైతే సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంచి పథక రచన, ప్రణాళిక రచన ప్లాన్ చేసుకోవాలి. అది మూడో సోపానం. ప్లాన్ చేసుకొని ఇంట్లో కూర్చుంటే పని పూర్తి కాదు. కాబట్టి ప్రణాళికకి అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలి. పథక అమలు లేదా ప్రణాళిక అమలు. ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్. ఓకే, వేసుకున్న పథకం ఆధారంగా, వేసుకున్న ప్రణాళిక ఆధారంగా మనం ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అదే పథకం అమలు చేయాలి. అమలు చేస్తాం, కావాల్సిన మెటీరియల్ కలెక్ట్ చేస్తాం. దాని అంతటిని కూడా మళ్ళా మనం ఎంతవరకు మనం సేకరించిన సమాచారం రైటో రాంగో మన గైడ్కి, మన మెంటార్కి, మన టీచర్కి ఒకసారి ఏమన్నా మన ప్రాజెక్ట్లో చేంజెస్, మోడిఫికేషన్స్, మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయనేది ఉపాధ్యాయుని సూచించి సూచనలు తీసుకుంటాం. కాబట్టి దాన్ని మూల్యాంకనం, ఇవాల్యుయేషన్ అని అంటారు. ఏమైనా చేంజెస్, మోడిఫికేషన్స్, కరెక్షన్స్ అవన్నీ ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చి మనం చూపించి దాన్ని సెట్ చేసుకునేదే మూల్యాంకనం.
ఇదంతా పూర్తయింది, ఈవాల్యుయేషన్ అయిపోయింది, చేంజెస్ మోడిఫికేషన్స్ అయిపోయినాయి. ఇక మనం దాన్ని ఒక స్పైరల్ బైండింగ్ చేసి ఏదో ఒక హార్డ్ బౌండ్ చేసి తీసుకెళ్ళి వైవాలో కూర్చుంటాం. అలాగా చివరిగా ఉంచబడ్డ సోపానమే నివేదిక సమర్పణ. నివేదిక సమర్పణ దీన్ని మనం ఇంగ్లీష్లో రిపోర్టింగ్ ఆర్ రికార్డింగ్ అని కూడా అనొచ్చు. రికార్డింగ్ చేసుకొని రిపోర్ట్ని సబ్మిట్ చేసేస్తాం. రికార్డింగ్. ఇలా ఒక 6 ముఖ్య సోపానాల ఆధారంగా ప్రాజెక్ట్ పద్ధతిలో మనకి ఈ ప్రాజెక్ట్ సోపానాలని వివిధ రకాల విద్యావేత్తలు ఒక క్రమానుగతంగా సూచించడం జరుగుతూ ఉంటుంది. వీటినే మన వివిధ రకాల మెథడాలజీలో ఈ రెండింటిని ప్రాజెక్ట్ ఎంపిక అని ఒక సోపానంగా, ఉద్దేశ వివరణ మరో సోపానంగా సపరేషన్ చేసి 7 సోపానాలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ మన తెలుగు అకాడమీ పుస్తకాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు ఒకే సోపానంగా సూచించబడతా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక మెథడాలజీలో కొంచెం హై స్కూల్ లెవెల్లో వీటిని ఇంకొక ఎక్స్ట్రా సోపానం వచ్చే విధంగా మార్చి చూపిస్తున్నారు. కానీ మెయిన్గా మనకు ఉన్నటువంటి సోపానాలు 6 మాత్రమే. మొదటిది పరిస్థితిని కల్పించడం, రెండోది ప్రాజెక్ట్ ఎంపిక, ఉద్దేశ వివరణ, ప్రణాళిక రచన, పథకాలు, మూల్యాంకనం, నివేదిక సమర్పణ. ఇది మనము ఒక లాజికల్ ఆర్డర్లో బీఈడి మనం చేస్తున్నప్పుడు, డిఈడి బీఈడి చేస్తున్నప్పుడు కూడా వివిధ రకాల ప్రాజెక్టులు మనం సమర్పించడం కాలేజీలో. కాకపోతే పాత రికార్డులు తీసుకొని రాసి సమర్పించడం కాబట్టి ఈ సోపానాలు మనం ఫాలో కాలే. కానీ ఏ పని చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ నిర్వహించాలంటే, ఇప్పుడు స్కూల్ పిల్లోడైనా, ఉపాధ్యాయుడైనా, ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ అయినా చేయాల్సిన పనులు ఇవన్నీ ఒక ఆర్డర్గా చేయాలి, ఒక పని తర్వాత ఒక పని. అదే మనం ఇప్పుడు మీ వైపు తిరిగి నేను 6 సోపానాలను క్రమానుగతంగా పైనుంచి కిందికి, కింద నుంచి పై కూడా చెప్పగలుగుతాను. ఎందుకంటే వాటి మధ్య ఉన్న అంతర సంబంధాన్ని అర్థవంతంగా నేర్చుకొని గుర్తుపెట్టుకోగలిగితే చెప్పడానికి ఈజీ. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం, సన్నివేశాన్ని కల్పించడం. రెండవ సోపానము మనకి ప్రాజెక్ట్ ఎంపిక, ఉద్దేశ వివరణ. మూడవ సోపానము ప్రణాళిక రచన లేదా పథక రచన. నాలుగవ సోపానము పథకాన్ని అమలు చేయడం, అమలు పరచడం. ఐదవ సోపానము మూల్యాంకన సమర్పణ, మూల్యాంకన చేయడం. చివరిగా 6వ సోపానము నివేదిక సమర్పణ అని 6వ సోపానంగా ఉంచబడ్డటువంటిది. ఒక క్రమానుగత పద్ధతిలో ఒక పని తర్వాత ఒక పని చేసే విధంగా ఉండే వాటినే సోపానాలుగా సూచించడం జరిగింది. ఆ క్రమాన్ని గుర్తుపెట్టుకోగలిగితే మూడోది ఏంటి అన్నప్పుడు పథక రచన అని గుర్తు రావాలి, ఐదోది ఏంటి అన్నప్పుడు మూల్యాంకనం అని గుర్తు రావాలి, నాలుగోది ఏంటి అన్నప్పుడు అమలు చేయడం అని గుర్తు రావాలి. అలాగా ఒక పని తర్వాత ఒకటి. కింది నుంచి మూడోది ఏంటి అన్నప్పుడు అమలు చేయడం అని గుర్తు రావాలి, పైనుంచి మూడోది ఏంటి అన్నప్పుడు పథక రచన అని గుర్తు రావాలి. ఇట్లా వివిధ రకాల టెట్లలో, డిఎస్సీలలో అవే సోపానాలని మనకు ఒక ఆర్డర్ని ఉద్దేశించి పైనుంచి కిందికి మూడోది ఏంటి, కింది నుంచి పైకి మూడోది ఏంటి, ఇలాగా తిప్పి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం వాటికి ఎలా ప్రశ్నించినా ఆన్సర్ చేయగలిగేలాగా నేర్చుకోగలిగితే పెద్ద ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. కష్టపడే అంత అవసరం అయితే ఏమీ ఉండదు. మన తారండైకి చెప్పినటువంటి 3 విద్యా సూత్రాలు ఉన్నాయి, విద్యా నియమాలు. ఆ 3 నియమాలని ఏ నియమం ఏ సోపానానికి సంబంధించినది అని మనకి లింకప్ చేసి అప్లికేషన్ టైప్లో క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. అవేంటో ఒకసారి మనం చూద్దాం. తారండైక్ అనే విద్యావేత్త మనకి సైకాలజీలో యతన దోష పద్ధతి గురించి సూచించినటువంటి విద్యావేత్త. తారండైక్ యతన దోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటాం దాన్ని. ఏదైనా ఒక విషయాన్ని చిన్న వయసులో మొదటిగా నేర్చుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్లో యతన దోషంలో నేర్చుకునే అవకాశం ఉందని తారండైక్ అనే అతను చెప్పిండు. అతను చెప్పిన దాంట్లో ఒక 3 సూత్రాలు చెప్తాడు. ఏమంటే మొదటిది సంసిద్ధత సూత్రం అంటాడు, సంసిద్ధత సూత్రం. రెండోది అభ్యాస నియమం, నియమం అనొచ్చు, సూత్రం అనొచ్చు. అభ్యాస నియమం. అభ్యాస వేరు, అభ్యసన వేరు. అభ్యాస ఎక్సర్సైజ్, అభ్యసన లెర్నింగ్ వేరు. మల్టిపుల్ చాయిస్లో కింది వారిలో తారండైకి సంబంధించనిది అంటాడు. సంబంధించనిది అన్నప్పుడు సంబంధించి స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోగలిగితే వాడు లేని 4వ ఆన్సర్ను మనం గుర్తుపట్టగలుగుతాం. మూడో
సూత్రము ఫలిత నియమం అని తెలియజేస్తాడు అనమాట. ఫలిత నియమం ఏంటయ్యా? ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు మనము ఆ విషయాన్ని నేర్చుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నప్పుడు, నీలో మంచి అభ్యాసం జరిగినప్పుడు నీకు మంచి ఫలితాలు వస్తాయి అనే ఒక ఆర్డర్ ఉంది. అలా ఇది సోపానము ఆర్డర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఒక్కొక్క సోపానము ఇక్కడ ఒక్కొక్క సోపానంతో లింకప్ అయ్యింది. సంసిద్ధత నియమము బోధన ప్రాజెక్ట్ పద్ధతిలో దేన్ని సూచిస్తుంది అని అంటాడు. పరిస్థితిని కల్పించడానికి మనకి ఈ సంసిద్ధత నియమాన్ని చూపిస్తుంది. అది మనం గుర్తుపట్టాల. సంసిద్ధత నియమము మనం ఎప్పుడైతే విద్యార్థికి పరిస్థితి కల్పించినప్పుడు ఆ పరిస్థితి ఆ సన్నివేశాన్ని ఉద్దేశించి విద్యార్థులు సంసిద్ధుడు అవుతాడు అనమాట. ఆ పనిని చేయడానికి సిద్ధపడతాడు. అది తారండేకి మొదటి సూత్రము. ఇక్కడ మొదటి పరిస్థితిని కల్పించడం, సన్నివేశాన్ని కల్పించడానికి సంబంధించిన సూత్రము. రెండోది అభ్యాస నియమం. మరి ఇది రెండో దానికి ఉందా అంటే అట్లా లేదు. అక్కడ అభ్యాసం ఎక్కడ జరిగింది, ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిద్ది అంటే ఇంప్లిమెంటేషన్లో జరిగిద్ది అనమాట. ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు, విద్యార్థి అమలు చేస్తున్నప్పుడు అతనిలో అభ్యాసం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు పద్ధతిలో 4వ సోపానము అభ్యాస నియమాన్ని తెలియజేస్తుంది. అభ్యాస నియమానికి ఈ 4వ పథక అమలుకి సంబంధించినటువంటి సూత్రం అది. తర్వాత ఫలిత నియమము దేంతో అనుసంధానించబడింది అంటే మూల్యాంకనం ద్వారా ఫలితం బయటకు వస్తుంది అనమాట. మూల్యాంకనం ద్వారా. కాబట్టి ఈ మూల్యాంకనాన్ని ఫలిత నియమం తెలియజేస్తుంది. ఫలిత నియమం ఇట్లా ఇందులో కూడా ఏం బట్టి లేదు, ఏం లేదు. ఒక తార్కిక క్రమం ఉంది అంతే. ఒక పరిస్థితిని మనం కల్పించినప్పుడు విద్యార్థి సంసిద్ధుడవుతాడు. తర్వాత విద్యార్థి పథక అమలులో అభ్యాసం జరుగుతూ ఉంటుంది, ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ అని అంటాం మనం. తర్వాత తను చేసిన పని ముగించిన తర్వాత మూల్యాంకనం జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా తారండేకి 3 నియమాలు, ప్రాజెక్టు పద్ధతిలో ఉన్న 6 సూత్రాలకి దేనికి ఏది అనుసంధానించబడిందో మనం ఈజీగా గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అప్లికేషన్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దీనికి లింక్ అడగవచ్చు, దీనికి లింక్ అడగవచ్చు రివర్స్లో. కాబట్టి ప్రశ్నలు ఓకే. క్రింది వాణిలో ప్రాజెక్టు పద్ధతిలో 4వ సోపానం ఏంటి అని అంటాడు. 4వ సోపానం డైరెక్ట్గా 4వ సోపానం అంటే పైనుంచి అనే మనం గుర్తించాలి. ఒక్కోసారి పైనుంచి 4వ సోపానం అని అడగవచ్చు, లేదా క్రింది నుంచి 4వ సోపానం అడగవచ్చు. పైనుంచి 4, కింది నుంచి 4 సేమ్ కాదు. పైనుంచి 4 ఏమో పథకాన్ని అమలు చేయడము, కింది నుంచి 4 అన్నప్పుడు ప్రణాళిక రచన అని గుర్తించాలి. అంటే 4 మన ప్రశ్న ఎటు తిప్పి అడిగినా 6 సోపానాలని ఆర్డర్గా రాసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ ప్రాజెక్టు పద్ధతి సంబంధించిన సూత్రాలు తారండేకి తెలిపినటువంటి ఫలిత నియమంతో సమానమైన సూత్రం ఏమిటి, సంబంధించిన సూత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. మూల్యాంకనం అని గుర్తించాలి. మూల్యాంకనంలో ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫలిత నియమము ఆ మూల్యాంకనానికి సంబంధించిందని గుర్తుపట్టాలి మనం. అలాగా దీనికి అనుసంధానం చేసి అడుగుతున్నారు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. ఈ రోజు పేపర్ రేపు ఉండదు, రేపటిది మరొక రోజుకు ఉండదు. కాబట్టి ప్రశ్నలు ఎక్కువగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిలోనే రకరకాలుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎట్లా అడిగినా ఆన్సర్ చేయగలిగినందుకు మాత్రమే జాబ్ వస్తుంది. ఇష్టంగా చాలా జాగ్రత్తగా చదివిన వాళ్ళకి జాబులు రావటం ఈజీ. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మనం వచ్చిన వాళ్ళకి 4-5 జాబులు వస్తున్నాయి, రాని వాళ్ళకి ఏమి రావట్లేదు. అంటే చదివేటోడు, తార్కికంగా నేర్చుకునేటోడు, లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుపెట్టుకునేటోడు ఎవరైతే ఉన్నారో వారికే 3-4 జాబులైనా వస్తూ ఉంటాయి. ఏదో టైంపాస్ చదివేటోళ్ళకి మాత్రం జాబులు రావు. ఇది గుర్తుపెట్టుకొని ఈ లింకప్లు గుర్తుపెట్టుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన గుణాలు దోషాలని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాజెక్టు పద్ధతి గుణాలు దోషాలు. మనం ఏ పద్ధతిని తీసుకున్నప్పటికీ మరికొన్ని దోషాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మనం క్రమానుగతంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం, బట్టి పట్టకుండా. గుణాలు దోషాలు, మెరిట్స్ డిమెరిట్స్.
మనం వివిధ రకాల పుస్తకాల్లో గుణాలు, దోషాలు, ప్రయోజనాలు, పరిమితులు ఇట్లా పేర్లు ఉంటాయి. ఏదన్నా అర్థం ఒకటి అని గుర్తుపట్టాలి. గుణాలే ప్రయోజనాలు, ఓకే. దీన్ని పరిమితులు అంటాడు. పరిమితులు అంటే మరి వేరే అనుకోకూడదు, దోషాలని అర్థం. పరిమితులు, ఓకే. ఏదన్నా అర్థం ఒకటి అని మనం తెలుసుకొని ఉండాలి. అయితే ఇక్కడ మనకి సరే పాయింట్ చెప్పిన తర్వాత దీని మీద అడిగే ప్రశ్నలు ఎటువంటి ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు పద్ధతిలో గుణాలు చూద్దాం ఫస్ట్. మనకి ఇది మనోవైజ్ఞానిక పద్ధతి. ఎందుకనంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోధన అనేది ప్రాజెక్టుల రూపంలో ప్రకృతి పరిస్థితులలో జరగాలని సూచించారు కాబట్టి మనోవైజ్ఞానిక పద్ధతి. తర్వాత శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అని కూడా అనొచ్చు దీన్ని, శాస్త్రీయ పద్ధతి. ఓకే. ఇందులో ఆచరణ ద్వారా అభ్యసనం జరిగింది అనమాట. ఆచరణ ద్వారా అభ్యసనం. ఏంది ఆచరణ ద్వారా అభ్యసనం? ఎవరైతే అభ్యసిస్తున్నారో ఆ వ్యక్తి ప్రాక్టికల్గా ఆచరిస్తూ నేర్చుకునేది. దీన్నే లెర్నింగ్ బై డూయింగ్ అని అంటారు అనమాట. షార్ట్కట్లో మనం తెలుగు ఇంగ్లీషులు కూడా నేర్చుకోవడం వల్ల విషయాలు ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంది. ఆచరణ ద్వారా అభ్యసనం, లెర్నింగ్ బై డూయింగ్. తర్వాత దీన్నే క్రియల ద్వారా అభ్యసనం అని కూడా అంటారు, మన పర్యాయ పదంగా. క్రియల ద్వారా అభ్యసనం అంటే చేస్తూ నేర్చుకోవడం. ఇంకో పదం చేస్తూ నేర్చుకోవడం. ఏదైతే నేర్చుకుంటున్నాడో ఆ పనిని చేస్తూ నేర్చుకోవడమే డూయింగ్ అంటే చేయడం, క్రియలు, ఆచరణ. లెర్నింగ్ అంటే అభ్యసనం. ఇలాగా ఆచరణ ద్వారా అభ్యసనం జరిగే పద్ధతి లెర్నింగ్ బై డూయింగ్ ఉంది ఇందులో. తర్వాత లెర్నింగ్ బై లివింగ్ అంటే జీవించడం ద్వారా అభ్యసనం జరుగుతుంది ఇందులో. జీవించడం ద్వారా అభ్యసనం. ఏం జీవిస్తాడు? విద్యార్థి ఏదైతే నేర్చుకుంటాడో ఆ ప్రక్రియలలో స్వయంగా పాల్గొని జీవిస్తూ నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి లెర్నింగ్ బై లివింగ్ అని అంటారు దీన్ని, జీవించడం ద్వారా నేర్చుకోవడం. తర్వాత 5 ఇంద్రియాలకు పని కల్పించే విద్యా విధానం అన్నమాట ఇది. 5 ఇంద్రియాలు మనం అక్కడ చేసే ప్రాజెక్టులను బట్టి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వినడం, చూడడం, తాకడం, స్పర్శించడం, అదేవిధంగా టేస్ట్ చేసే ప్రాజెక్టులు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మనకున్న అన్ని బోధనా పద్ధతులలో ఎక్కువ ఇంద్రియాలు ఉపయోగించబడ్డ బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రింది వారిలో ఏ బోధనా పద్ధతిలో ఎక్కువ ఇంద్రియాలు ఉపయోగించబడ్డాయి అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అలా ఉన్న ఒకే ఒక పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. దీంట్లో మాత్రమే 5 ఇంద్రియాలకు పని కల్పించబడింది. ఇది ముఖ్యమైన ప్రయోజనాలు, గుణాలు ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన. ఇక అన్ని ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, విద్యార్థికి ఇష్టమైన పద్ధతి. విద్యార్థి అందులో భాగస్వామ్యం నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని కూడా చెప్పవచ్చు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. కింది వారిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది అంటాడు. అన్నప్పుడు మనకు అయిన ఏంటో తెలిసి ఉండాలి కదా. విద్యార్థి స్వయంగా ప్రాజెక్టు చేస్తూ అభ్యసించే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. దోషాలకు వస్తే మనకి అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధించలేము. అన్ని పాఠ్యాంశాలని ఏ బోధన పద్ధతిలోనూ అన్ని బోధించడానికి సాధ్యపడదు. అన్ని పాఠ్యాంశాలని బోధించలేము. తర్వాత ఇలా ఉండే పాఠ్యాంశాలు చాలా తక్కువ. అన్ని పాఠాలన్నీ ఇలాగే ఉండాలనే లేదు. ఇలా ఉండే పాఠ్యాంశాలు చాలా తక్కువ. తర్వాత ఇది నిదానమైన పద్ధతి. నిదానమైనందువల్ల ఎక్కువ టైం పడుతుంది, సమయం ఎక్కువ పడుతుంది. ఇది దోషమే. ఎందుకంటే 10 పీరియడ్లో పూర్తి చేస్తున్న ఒక పాఠ్యాంశం 10 కన్నా ఎక్కువ పట్టుద్ది, 15 పీరియడ్ల దాకా పట్టుద్ది. దానివల్ల సమయం వృధా అవుతుంది. అనుకున్న సమయంలో సిలబస్ పూర్తి కాదు. ఈ అన్ని పాఠాలను ఇదే ప్రాజెక్టులో చేయాలంటే పూర్తి కాదు, సిలబస్ పూర్తి కాదు అని చెప్పొచ్చు. ఇలాగా ఈ ప్రత్యేక విషయాలతో కింది వానిలో ప్రాజెక్టు పద్ధతి దోషం కానిది అంటాడు. దోషం కానిది అన్నప్పుడు ఏ అంశాలు దోషానికి సంబంధించినవి మనం గుర్తించి ఉండాల్సిందనమాట. కాబట్టి దోషం కానిది, సంబంధించనిది అన్నప్పుడు ఇట్లా అనుకోవాలి. సంబంధించినది అన్నప్పుడు ఇట్లా గుర్తుపెట్టాలి. క్వశ్చన్ దగ్గర
చందనిది ఇట్లా అనుకోవాలి, చెందినది ఇట్లా అనుకోవాలి. ఇలాగా మనకి ప్రశ్నని ముందుగా రిలేటెడా నాట్ రిలేటెడా గుర్తుపట్టగలిగినట్లయితే అందులో మనకి ఈ విషయాల్ని గుర్తించి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించిన ముఖ్య విషయాలు. అయితే ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో విద్యార్థి వైయక్తిక భేదాల పరంగా అభ్యసన జరుగుతుంది అనమాట. ఇది ఒక మెరిట్ పాయింట్. వైయక్తిక భేదాలు సైకాలజీ ప్రకారం ఈ పదం చాలా ముఖ్యమైనది. వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్షియేషన్ బేస్ చేసుకొని తెలివైన వాడికి క్రిటికల్ ప్రాజెక్ట్స్, యావరేజ్ స్టూడెంట్కి యావరేజ్ ప్రాజెక్టులు, స్లో లెర్నర్కి మామూలు చిన్న చిన్న ఆడు చేయగలిగే ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రింది వానిలో వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని బోధన చేసే బోధన పద్ధతి ఏది అని మనం ప్రశ్నించి ప్రాజెక్టు పద్ధతి ఒకటి పెట్టి మిగతా అన్ని వేరు పెట్టే అవకాశం ఉంటుంది. ఇలాగా విద్యార్థికి ఇష్టంగా ఉండే పద్ధతి గుణాలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఇలా అన్ని పాఠాలు ఉండకపోవచ్చు. ఒకరు ఇలా ఫాలో చేస్తే సమయం ఎక్కువ పడుతుంది, పూర్తి కాదు, నిదానంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది తెలివైన విద్యార్థులు వారికి తెలివైన ప్రాజెక్టులు ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. లేకుంటే సింపుల్ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు బోర్గా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రాజెక్టు స్థాయిని బట్టి విద్యార్థుల ప్రవర్తన నిర్దేశించబడింది. కాబట్టి మనము విద్యార్థుల స్థాయిని బట్టి ప్రాజెక్టులు ఇస్తూ ఉంటాం వైయక్తికంగా, ఇండివిజువల్ డిఫరెన్సెస్ బేస్ చేసుకొని. తర్వాత మనం ప్రాజెక్టులని పలు రకాలుగా సూచించారు మన ప్రాజెక్టు పద్ధతిని తెలియజేసినటువంటి విద్యావేత్తలు వివిధ రకాలుగా. ఒక ఆయన 4 రకాలు తెలియజేశాడు, మరొక ఆయన 2 రకాలు సూచించాడు. అలాగా ఏ ప్రాజెక్టు దేని కిందికి వస్తుంది అనేది ఇక్కడ మనకి అప్లికేషన్ టైప్లో ప్రచురించడానికి అవకాశం ఉంది. కిల్ ప్యాట్రిక్ ప్రకారం ప్రాజెక్టులు 4 రకాలు. ఇంతకుముందు వచ్చాడు కదా కిల్ ప్యాట్రిక్, హృదయం ఎక్కడ ఉన్నది అని డెఫినేషన్ ఇచ్చాడు. కిల్ ప్యాట్రిక్ ఏంది ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ కిల్ ప్యాట్రిక్ అనగా ఆయనకు సంబంధించిన విషయాలు మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఫాదర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మెథడ్, సహజ వాతావరణంలో హృదయపూర్వకంగా పూర్తి చేయబడే పనినే ప్రాజెక్ట్ అంటారని చెప్పిన పెద్ద మనిషి కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్టు పద్ధతిని మొట్టమొదట తెలియజేసిన వ్యక్తి కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్టులు 4 రకాలని చెప్తాడు అనమాట. ఏందా 4 రకాలు? ఈ 4 రకాలను మనం ఇట్లా మన ఇష్టం వచ్చినట్టు నేర్చుకుంటే గుర్తుండవు. ఇలాగ ఫ్లో చార్ట్ రూపంలో నేర్చుకోవాలి. ఏదైనా ఒక అంశానికి సంబంధించి 2, 3, 4, 5 విషయాలు ఉన్నప్పుడు ఇట్లా ఫ్లో చార్ట్లో నేర్చుకున్నప్పుడు ఆ 3వది ఏంటి 4వది ఏంటి గుర్తించే అవకాశం ఉంటుంది. వీటికి ఆర్డర్తో సంబంధం లేదు, కానీ 1వది 2వది స్టెప్స్ లాంటివి కాదు. కానీ కిల్ ప్యాట్రిక్ సంబంధించినది అంటాడు. అన్నప్పుడు అతను తెలిసి చెప్పింది ఏందో తెలియాలి మనకి. ఒకటి ఈజీ పదాలు, ఇవన్నీ మనం వాడుకునే పదాలు. ఉత్పత్తిదారుల ప్రాజెక్టులు, 2వది వినియోగదారుల ప్రాజెక్టులు, 3వది ఆనందదాయక ప్రాజెక్టులు, ఆనందదాయక విద్యార్థి ఆనందంగా ఆడుతూ పాడుతూ నేర్చుకునేవి. 4వది శిక్షణ ప్రాజెక్టులు. ఇవి ఇందులో బట్టి పట్టాల్సింది ఏం లేదు. మనము ఒక ప్రాజెక్టు రూపంలో ఏదైనా ఉత్పత్తి చేయగలిగినట్లయితే అలా ఉండే ప్రాజెక్టులనే ఉత్పత్తిదారుల ప్రాజెక్టులు అని అంటారు అనమాట. ఆ ఉత్పత్తిదారుల ప్రాజెక్టుల కింద మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థి చేత తయారు చేయించడం, తర్వాత బడి తోట పెంపకం, స్కూల్ ప్లాంట్ అని అంటాం మనం. విద్యార్థుల చేత ప్రాజెక్టుల రూపంలో మనము బడి తోట పెంచినట్లయితే కొంతమంది విద్యార్థులు గ్రౌండ్ని క్లీన్ చేస్తారు, కొంతమంది గుంతలు చేస్తారు, కొంతమంది నీళ్ళు తెచ్చిపోతారు, కొంతమంది మొక్కలు నాటుతారు. విద్యార్థులలో ఐకమత్యము, కలుపుగోలుతనము డెవలప్ చేయడానికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. అలాగా ఏదైనా ఒక టిఎల్ఎం ద్వారా విద్యార్థి జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. దానిలో కొంత ఉత్పత్తి జరిగింది. బడి తోటలో పూలు పెంపకమో కూరగాయల పెంపకమో చేపడతాం కాబట్టి అందులో కొంత ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అదే ఉత్పత్తిదారుల ప్రాజెక్టులు. బట్టిది అయితే ఏం లేదు. వినియోగదారుల ప్రాజెక్టులు, విద్యార్థి మన క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు క్షేత్ర పర్యటనలు, ఓకే, ఇది దీని కింద వస్తుంది. క్షేత్ర పర్యటనలు ఆనందంగా ఆడుతూ పాడుతూ విద్యార్థి నేలలు రకాలు పర్యటనలు, ఓకే, ఆనందంగా ఇష్టపూర్వకంగా ఆడుతూ పాడుతూ క్షేత్ర పర్యటనలో నేలలు రకాలు, పంటలు, చీడలు, క్రిమి కీటకాలు, వాటికి నివారణ మందులు విషయాల్ని ప్రకృతి ఒడిలో ఆడుతూ పాడుతూ ఆనందంగా నేర్చుకునేవి క్షేత్ర పర్యటనలు. తర్వాత
అదేవిధంగా విద్యార్థి టూర్లు వెళ్ళినప్పుడు ఆ టూర్స్లో వివిధ రకాల సమాచారాన్ని ఆనందంగా ఆడుతూ పాడుతూ ఇతర విద్యార్థుల నుండి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ వినియోగదారుల ప్రాజెక్టులు ఉత్పత్తిలో జరిగిన విషయాల్ని జ్ఞాన పరంగా వినియోగించుకోవడానికి ఉపయోగించేవి వినియోగదారుల ప్రాజెక్టుల కిందకి వస్తాయి. అది మనకి ఓకే. ఒకసారి ఈ శిక్షణ ప్రాజెక్టులు అంటే మనం డిఎడ్, బిఎడ్ ఈ రకరకాల కోర్సుల్లో ట్రైనింగ్ కోర్సుల్లో మనం చేపట్టే ట్రైనింగ్ అంటే ఇక్కడ మనకి విలేజ్ సర్వే తీసుకున్నప్పుడు విలేజ్ సర్వే మనం ఏదైనా ఒక గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు ఆ గ్రామంలో విద్యావంతులు ఎంతమంది, నిరక్షరాస్యులు ఎంతమంది, 10th పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది, 10th లోపు వాళ్ళు ఎంతమంది, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది, నాన్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అనేది సమాచారాన్ని సేకరించి దాని ద్వారా విలేజ్ సమాచారం, ఆ గ్రామం నుండి ఆ మండల సమాచారం, ఆ జిల్లా సమాచారం, ఆ రాష్ట్ర సమాచారం అలా జ్ఞానాన్ని ట్రైనింగ్లో భాగంగా శిక్షణలో భాగంగా నేర్చుకోవడానికి అవకాశం ఉండే ప్రాజెక్టులే శిక్షణ ప్రాజెక్టులు అవుతాయి. తర్వాత ఇక్కడ జరిగిన ఉత్పత్తిని వినియోగించుకునే వాటిని వినియోగదారుల ప్రాజెక్టులు అని అంటున్నాం. ఈ వినియోగదారుల్లో మనకి విద్యార్థి ఈ ఉత్పత్తిదారులు ఇంకా విద్యార్థి పనిముట్లు తయారు చేయడం, పనిముట్లు స్వయంగా పనిముట్లు తయారు చేయడం, ఈ తయారు చేసిన ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్ అయితే వాటిని వినియోగించుకోవడమే వినియోగదారుల ప్రాజెక్టుల కిందకి వస్తూ ఉంటాయి. ఇలాగా కింది వారిలో కిల్పాట్రీకి సంబంధించిన ప్రాజెక్టు పద్ధతి కానిది అంటాడు. కానిది అన్నప్పుడు ఆయన మనకు తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ పేర్లు ఉత్పత్తిదారుల ప్రాజెక్టులు, వినియోగదారుల ప్రాజెక్టులు, ఆనందదాయక ప్రాజెక్టులు, శిక్షణ ప్రాజెక్టులు, ఇలా 4 రకాలు. మరొక పెద్ద ఆయన అదే ప్రాజెక్టు పద్ధతికి డెఫినేషన్ చెప్పిన మరో పెద్ద ఆయన స్టీవెన్సన్ ప్రాజెక్టులు 2 రకాలని సూచించాడు. సింపుల్గా 2 రకాలు. కిల్పాట్రీకి 4 చెప్పినప్పుడు నేను 2 రకాలని చెప్పకపోతే ఎట్లా, పెద్ద కొడుకును కదా స్టీవెన్సన్ కదా అని ఈయన ఒక 2 రకాల ప్రాజెక్టులు సూచించాడు. అవే సింపుల్గా మనం గుర్తుపెట్టుకునేటట్టు బౌద్ధిక ప్రాజెక్టులు, బౌద్ధిక అనేది ఒకటి, తర్వాత భౌతిక ప్రాజెక్టులు అంటే 2 రకాలుగా సింపుల్గా చెప్పాడు. వాటి మీనింగ్ మనకి తెలిస్తే సరిపోతాయి. బౌద్ధిక అంటే ఇంటెలెక్చువల్ మేధా సంబంధమైన ప్రాజెక్టులు అని అర్థం. ఇంటెలెక్చువల్ ప్రాజెక్టులు మేధా సంబంధం, బౌద్ధిక అన్న మేధస్సు అన్న ఒకటే, మేధస్సు మేధా సంబంధమైన ప్రాజెక్టులు. భౌతిక అంటే ఫిజికల్ ప్రాజెక్టులు, ఫిజికల్. ఈ పదాలు ఆయన దగ్గర లేవు. మన కిల్పాట్రీ చెప్పిన 4 పదాలు ప్రాజెక్టుల రకాలు వేరు, పదాలు వేరు. ఓకే. ఫిజికల్ ప్రాజెక్టులు, భౌతిక ప్రాజెక్టులు. దీనికి సంబంధించిన ఉదాహరణ బౌద్ధిక ఇంటెలెక్చువల్ మేధస్సుకు సంబంధించి సుడోకు లాంటి పద సమస్యల సాధన, గడి నుడి లాంటి పద సంబంధ ప్రశ్నలు, గడి నుడి. విద్యార్థి యొక్క మేధస్సుని పరీక్షించడానికి ఉద్దేశించబడ్డ ప్రాజెక్టులే బౌద్ధిక ప్రాజెక్టులు. గణిత సంబంధమైనవి, గడి నుడి పద సంబంధమైన ప్రాజెక్టులు ఇవి బౌద్ధిక మేధస్సుకు సంబంధించినవి. ఈ భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు అంటే మళ్ళీ ఇంతకుముందు టిఎల్ఎం దీని కిందకే వస్తాయి. ఫిజికల్గా చేసే పని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మన బడి తోట, ఫిజికల్గా చేసే కన్స్ట్రక్షన్. ఇది దీనికి ఆయన పెట్టిన పేరు భౌతిక, దీనికి ఆయన పెట్టిన పేరు ఉత్పత్తిదారుల ప్రాజెక్టులు. అట్లా కంపారిటివ్లీ స్టీవెన్సన్ 2 రకాలు తెలియజేశాడు. అయితే మనకి కిల్పాట్రీకి సంబంధించినది అని మల్టిపుల్ చాయిస్లో భౌతిక సంబంధం ప్రాజెక్ట్, బౌద్ధిక అని కానీ ఒకటి ఉంటుంది, మేధో సంబంధమైన ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. మిగతా 3 అతను చెప్పిన 3 ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది, లేదా ఇదైనా ఉంటుంది. ఈ రకమైన పదాలని మన కిల్పాట్రీకు ఉపయోగించలేదు. కాబట్టి ఈ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకొని వీళ్ళిద్దరు కూడా అక్కడ నిర్వచనాలు చెప్పారు. స్టీవెన్సన్ ఏమన్నాడు, సహజ వాతావరణంలో పూర్తి చేయబడిన సమస్యాత్మక భాగమే ప్రాజెక్ట్ అంటాడు. సమస్యాత్మక భాగమే ప్రాజెక్ట్. స్టీవెన్సన్ సమస్యాత్మకం, స్టీవెన్సన్ సన్ను సమస్య అని గుర్తుపెట్టుకోవాలి.